సెటిల్మెంట్ లేకుండా ఇండియాకి వస్తే ఎట్లా అని ఆందోళనతో ఆయన రాకుండా అక్కడే ఉంది. ఏం జరిగిందో ఎవరు చెప్తున్నవాడు లేదు, కానీ 4వ తేదీ తర్వాత ఆయనతో కాంటాక్ట్స్ బందే. మొన్న ఒక వార్త ఏమిటి అంటే అక్కడ ఆ పిల్లవాడిని పోలీసులు చంపేసినారు. ఆ గదిలో వాళ్ళు చదువుకుంటున్న అంటే నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో ఏ వైరుధ్యాలు వచ్చినాయో కానీ వాళ్ళు కొట్లాడుకుంటున్నప్పుడు ఎంటర్ అయిన పోలీసు ఫైర్ చేస్తే 4 బుల్లెట్లు ఉపయోగిస్తే అతను చనిపోయినాడు అనే వార్త తెలిసింది. ఇది తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకైనా చాలా కష్టం. అసనుద్దీన్ గారు కూడా చాలా గంభీరమైన మనిషి, దీన్ని తట్టుకోవడం ఇబ్బంది పడుతున్నారు. మేమందరం కూడా వచ్చినాం. ఇక్కడ మేము 15 రోజులు అవుతున్నది ఆయన చనిపోయి. ఈ 15 రోజులలో అమెరికన్ ఎంబసీ వాళ్ళు కానీ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అంటే ఇక్కడి గవర్నమెంట్ అక్కడి గవర్నమెంట్ ఎవరు కూడా కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. ఈయన ఇక్కడ పోతున్నప్పటి నుంచి అక్కడ ఉన్నంత కాలం కూడా అన్ని వివరాలు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. మా ప్రశ్న ఏమిటంటే ఆయన చదువు వల్ల అక్కడి ప్రభుత్వాలు అక్కడి సమాజము లాభపడ్డది. ఆయన చేసిన ఉద్యోగాల వల్ల అక్కడి సమాజము అక్కడి ప్రభుత్వాలు లాభపడ్డాయి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా లాభపడ్డాయి. కానీ వీళ్ళ బాధ్యతను ఎవరు తీసుకోలేదు. అసలు ఆ వార్తే చెప్పే ప్రయత్నం చేయలేదు, తెలియదు అది. దానివల్ల చాలా సమస్యలకు కుటుంబం గురవుతున్నది. మేము ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే నిజాముద్దీన్ గారి మరణం ఎట్లా జరిగింది, పోలీసులు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, పోలీస్ ఫైరింగ్ అని అంటే ఈ హత్య ప్రభుత్వం చేసినట్టే. అమెరికన్ గవర్నమెంటు కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంటు ఈ మరణానికి బాధ్యత వహించవలసి ఉన్నది. రెండో ముద్దాయిలు ఎవరవుతారు ఇక్కడ అంటే ఇండియన్ గవర్నమెంటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. 3వ స్థానంలోకి కుటుంబాలు పోతాయి, లేకపోతే ఇది అవుతుంది. కానీ గూగుల్ కంపెనీ ఆయన ఉద్యోగం తీసేసిన తర్వాత, ఉద్యోగం లేదు అని చెప్పిన తర్వాత, వీసా లేదన్న తర్వాత ఈ 6 నెలలుగా అమెరికా అతన్ని అక్కడ ఎట్లా ఉంచుకోగలిగింది? మేము బయటకు పంపిస్తున్నామంటున్నారు, ఎందుకు పంపించలేదు? ఈ ప్రశ్నలన్నీ కూడా కుటుంబానికి ఉన్నాయి, మిత్రులుగా మా అందరికీ కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి. కనుక మేము అడుగుతున్నది ఏమిటంటే ఆయన మరణం ఎట్లా జరిగిందో చెప్పండి. ఇది మొదటి విషయం. తక్షణం చేయవలసింది ఏమిటంటే ఇప్పటికే 15 రోజులు అయింది కనుక వెంటనే అతని డెడ్ బాడీని సేఫ్గా కుటుంబానికి చేర్చవలసిన అవసరం ఉంది. మేము వింటున్నాం, అమెరికా పోయి కష్టం చేసే మనుషులు వేరు శ్రమలలో ఉండి పనిచేస్తున్నారు. అయితే అక్కడ చనిపోయిన వాళ్ళ శరీరాలు ఇంటికి రావడం లేదని చాలా వార్తలు వింటున్నాం. అదొక ఆందోళన కలిగిస్తున్నది. కనుక ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని ట్రంప్ జోక్యం చేసుకొని, కాలిఫోర్నియా స్టేట్ జోక్యం చేసుకొని వాళ్ళ బాడీ రావడానికి గవర్నమెంట్ పరంగా చర్యలు తీసుకొని కుటుంబానికి శరీరాన్ని చేర్చవలసిన అవసరం ఉంది. ఇండియన్ గవర్నమెంటు తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని శరీరం కుటుంబానికి చేరడానికి చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మేము దృష్టికి తీసుకురావాలి. మహబూబ్ నగర్ అనేది వలసల జిల్లా. ఒక 400 ఏళ్లుగా మహబూబ్ నగర్ నుంచి ఎక్కడ చాకరీ అవసరం అయితే అక్కడికి తీసుకుపోతున్నారు. ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, అమెరికన్ కంట్రీస్లో కావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు లేబర్గా చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చిన్న హోదాల్లో పనిచేసే వాళ్ళ దాకా చాలామంది బయట పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ భద్రత లేదు, రక్షణ లేదు. వీళ్ళ జీవితాలు చాలా సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల దీనికి బాధ్యత వహించి దీని మీద ఒక పెద్ద విచారణ జరిపి వలసపోయి ఆ దేశాలకు అంది వచ్చినటువంటి వాళ్ళను కాపాడవలసినటువంటి బాధ్యత, దాని మీద అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అన్ని ప్రభుత్వాలకు ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఏమిటంటే అసలు శ్రామికుల అవసరం లేకపోతే ఇవాళ లోకల్ అనే పేరుతోటి అమెరికా తాను ఫస్ట్ అని బయటకు వెళ్ళిపోమంటున్నది. బ్రిటన్ అంటున్నది ఈ మాట. అన్ని చోట్ల ఈ సమస్య వస్తున్నది. ఇది ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావడం లేదు? ఎవరికంటే వాళ్ళకి మీరు వీసాలు ఇచ్చి టూర్ వీసాలు ఇవ్వడం వేరు, ట్రావెలింగ్ వీసాలు ఇవ్వడం వేరు, కానీ అక్కడే ఉండడానికి వీసాలు ఇచ్చి పంపిస్తున్నప్పుడు